రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తుగ్లక్ పాలన, నియంత పాలన అని విమర్శించారు. 2 ఏళ్ల ఇందిరమ్మ పాలనపై కేటీఆర్ విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ తన చెల్లి కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. जल्दी से कंप्लीट करें जी इंशाल्लाह। 3-4 एमएलए किसी से नहीं होगा, ना होना चाहिए काम हम వీళ్ళకి तो प्रॉब्लम बच्चे हैं वही सब प्रोजेक्ट ఇచ్చారు వీళ్ళకి డమ్మీ ప్రోజెక్ట్స్ నేపాల్ కాలేదు అందుకే నేను మాట ఇయ్యాలి. ఇక మళ్ళీ నీరు కట్టి మాట తప్పినట్టు చెప్పి వచ్చినప్పుడు పెట్టిన తర్వాత తీసుకుంటాం చెప్పని ఈ డ్రాగన్ మనకు అవకాశం తీసుకొస్తున్నారు. నాలుగు దశాబ్దాల కళ నెరవేరింది అలా ముస్లిం మైనార్టీ సమాజానికి. నమస్కారాలు. అది కాదే అయ్యా పోయింది. మున్సిపల్ కమిషనర్ గారు కేటీఆర్ మాటలు ఫ్రస్ట్రేషన్లో ఎప్పుడు ఏం మాట్లాడుతుండో తెలియని సందర్భం ఈ మధ్యలో కనిపిస్తాం. 2 సంవత్సరాల ప్రజా పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓ పక్కన సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమై కంటోన్మెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్కి వెళ్ళిపోయి జబ్బలు జరుచుకొని జూబ్లీహిల్స్లో గెలుస్తా అని చెప్పి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువై అక్కస్సును వెలగక్కుతున్న వేళ లోకమంతా కోడై కూసింది. ఈ రాష్ట్రంలో 65 నుంచి 66% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినండి. వీళ్ళు 25 నుంచి 30% కూడా గెలవని సందర్భం. కానీ ఓ కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నట్టుగా రాష్ట్రంలో జిల్లాలన్నీ కూడా సర్పంచ్ సన్మానం పేరిట తిరుగుతున్నాడు. అరే ప్రజలు చిత్కరించినా, ప్రజలు చీకొట్టినా సన్మానాల పేరిట ఎందుకు ఊరేగుతున్నారో అర్థం కావడం లేదు. ఇందిరమ్మ పాలన పైన విషం జిమ్మేటువంటి మాటలు తప్ప అసలు తుగ్లక్ పాలన అనేది ఎప్పుడు జరిగింది అంటే మీ 10 ఏళ్లలో చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీ కుటుంబం ఒకటే. ఈ తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు ఆరోపణలకు సమాధానం చెప్పలేక అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, వేల కోట్లకు పరిగెత్తడం, కేవలం మీ కుటుంబాలే బంగారమైతే కాదు తెలంగాణ బంగారం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చెల్లి కవిత అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా, అరే మీ సొంత బావ టెలిఫోన్ను ఈరోజు ట్యాపింగ్ చేసిందని సమాధానం చెప్పలేను మీరు. మేము ఆ రోజు అనేవాడినాం. ఈరోజు నాణ్యత లేని కట్టడం, అవినీతి అక్రమాలు, శిఖం పువ్వులు కప్పు చేసుకుంటున్నారని చెప్పని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, కల్వకుట్ల కుటుంబం అంటే
ఇది రాజకీయ కక్ష సాధింపుతోనే ఆరోపణ చేస్తూ మా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు కవిత అవే మాట్లాడుతుంది కదా, వాటికి ఎందుకు సమాధానం చెప్తున్నారు అంటున్నా. మీ పరిపాలనలో ఏ ఒక్క పథకానికి ఒక్క పాలసీ తీసుకురాలేరు. మీది తుగ్లక్ పాలన అంటారా? ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నుంచి 18 గంటలు కష్టపడి ప్రతి పథకానికి ఒక పాలసీని తీసుకొని వచ్చి ఇప్పటికీ 70,000 ఉద్యోగాలు కల్పన నిరుద్యోగులకు, మూసీనది ప్రక్షాళన ప్రణాళిక, ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి 5,75,000 కోట్లు, మొదటిసారి రెండోసారి దావోస్కు వెళ్ళినప్పుడు 3 లక్షల పైచిలుకు కోట్లు, మరోసారి దావోస్కు వెళ్ళే క్రమంలో బహుశా ఈసారి దావోస్కు వెళ్ళేస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడులు బహుశా పూర్తవుతాయేమో. అవన్నీ ఎక్కడేస్తాయో, కొత్త నగరం ఎక్కడ వస్తుందో ఇక మాకు అసలు ఇప్పటికే మమ్మల్ని పట్టించుకునే వారు లేరు. ప్రజలు పుట్టగతులు ఉండవని చెప్పినటువంటి నిందారూపాలుగానే కేటీఆర్ వాక్యాలు చూడాలి తప్ప కేటీఆర్ గారి మాటలు ఎవరు పట్టించుకుంటలేరు. అరే ఓ అసెంబ్లీ వేదిక కేటీఆర్ను మీ సూటి అడిగిన ఈరోజు కూడా అడుగుతున్నాం. అసెంబ్లీ పెడితే బట్టలు లూడ తీస్తామన్నారు, తోలు తీస్తామని అన్నారు కేసీఆర్. ఈయన బట్టలు లూడ తీస్తామని అన్నారు, తోలు తీస్తామన్నారు. రా అని చెప్పి అసెంబ్లీ పెట్టినాం. మా ముఖ్యమంత్రి గారు మీకు గౌరవిస్తామని చెప్పారు. అసెంబ్లీలు ఎక్కడ మీరు ఉంటున్నారు. అసెంబ్లీ నడిచిన రోజులు బయటనే, అసెంబ్లీ నడిస్తే ఎక్కడ తప్పులు బయట పడితే కృష్ణా జలాల పైన చెప్పని, జోరాల నుంచి ఎందుకు శ్రీశైలం మార్చినని చెప్పండి, దానికి సమానం ఎక్కడ చెప్పవలసి వస్తుందో, ఎక్కడ డొంకు తిరుగు సమానం ప్రజలు నమ్మరని చెప్పని ఈరోజు మీరు విలలుగా మారి ఈరోజు మమ్మల్ని మా పరిపాలనను తప్పుపట్టి మీద మాట్లాడితే సరికాదు. కేటీఆర్ గారు మీ వైఖరిని మార్చుకోండి. మీరు ప్రజలలో పేరును సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మీ పార్టీ ప్రజలలో పరిస్థితి కాకుండా చూడండి చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.